హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో 5 జిల్లాలలో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. నేను మీకు ఈ వీడియోలో 5 జిల్లాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియపరుస్తాను. వీడియో చూస్తున్నటువంటి మిత్రులంతా కూడా వీడియోని లైక్ చేసి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు మీ జిల్లాల వారీగా తెలియాలి అనుకుంటే, అంగన్వాడీ నోటిఫికేషన్ జిల్లా నోటిఫికేషన్ వచ్చిందో లేదో తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకున్నట్టయితే ఈ వీడియో మీ వరకు రావడం జరుగుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి పెద్దపల్లి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. 20వ తారీఖు 6 నెల 2026 తారీఖు రోజున ఓపెన్ అయింది. 6వ తారీఖు 7 నెల 2026 వరకు మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది. కాబట్టి పెద్దపల్లి వారు ఎవరైనా ఉన్నట్టయితే మీ జిల్లా పేరుని మెన్షన్ చేయండి. అదేవిధంగా మీరు నోటిఫికేషన్ని సద్వినియోగపరచుకోండి. ఇన్ కేస్ మీకు ఇక్కడ జిల్లాల వారీగా నోటిఫికేషన్ కావాలన్నా, రోస్టర్ల వారీగా ఈ పోస్టుల ఖాళీలు తెలవాలి అనుకున్నా ఇక్కడ డౌన్లోడ్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే మీ జిల్లాలో ఎక్కడెక్కడ ఏమేం ఖాళీలు ఉన్నాయి అనేటటువంటి ఇక్కడ అంగన్వాడీ పేరుతో సహా మీకు కనిపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా మహబూబ్ నగర్కి సంబంధించి నోటిఫికేషన్ రావడము, క్లోజ్ అవ్వడం కూడా జరిగింది. ఈ విధంగా తక్కువ టైం అనేది ఈ యొక్క నోటిఫికేషన్కి ఇస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్నటువంటి వారికి మాత్రమే అంగన్వాడీ నోటిఫికేషన్ చాలా ఏండ్లుగా ఎదురు చూస్తున్నటువంటి మీకు మిస్ అవ్వకుండా మీ దగ్గరికి వీడియో అనేది రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ జోగులాంబ గద్వాల్ జిల్లా, నల్గొండ జిల్లా, ములుగు జిల్లా వాళ్ళకి కూడా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది. ఈ జిల్లాల వారు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే మీ జిల్లా పేరుని కూడా కామెంట్ చేయండి. ఇక్కడ 15వ తారీఖు 7 నెల 2026 వరకు మనకైతే అవకాశం ఉంది. ఇక్కడ మీరు అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాలి అనుకుంటే ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఎలాంటి తప్పులు లేకుండా వీటిని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేది కూడా అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ రెసిడెన్సీ సర్టిఫికెట్ అనేది మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా 10th సర్టిఫికెట్, ఆయాకి అప్లై చేస్తే 10th సర్టిఫికెట్ అనేది పెట్టాలి. ఒకవేళ మీరు ఇన్ కేస్ ఆ టీచర్కి అప్లై చేసినట్టయితే ఇంటర్ సర్టిఫికెట్ అనేది పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ మీకు స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంటే అది కూడా పెట్టొచ్చు. మీకు కేటగిరీ వైజ్ మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వీడియో సర్టిఫికెట్ కూడా అడుగుతున్నారు, దానికి 5 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఉంటే పెట్టండి. ఆర్పన్ అంటే ఇక్కడ అనాథలు ఎవరైనా ఉన్నట్టయితే వారు కూడా దీన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరేమైనా అంగవైకల్యం కలిగి ఉన్న దాన్ని సదనం సర్టిఫికెట్ అనేది అప్లోడ్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. ఇంటర్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. సర్టిఫికెట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్, ఈ సర్టిఫికెట్స్ అన్నీ ఏమేమి ఉంటే మీరు వాటిని అప్లోడ్ చేసి ఇక్కడ మీరు అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసినట్టయితే మీకు తప్పకుండా అంగన్వాడీ టీచర్ ఆర్ ఆయా పోస్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.